స్వామి వివేకానంద వారి గురించి తెలియని వారుండరు. భారతదేశ నాగరికత, సంస్కృతి మరియు ఆధ్యాత్మికతను యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన మహాజ్ఞాని. అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సదస్సులో పాల్గొని తన ఆలోచనను యావత్ ప్రపంచానికి తెలియజేశారు. ఆయన మరణం వెనుక కారణం ఏమిటో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి వివేకానంద వారు జనవరి 12, 1863న కోల్కతాలో జన్మించారు. రామకృష్ణ పరమహంస వారి గురించి విన్నప్పుడు ఏదో తర్కించాలనే ఉద్దేశంతో గురువు వద్దకు వెళ్ళారు. వివేకానందుడిని చూసిన రామకృష్ణ పరమహంస వారు, నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్న శిష్యుడు వచ్చాడని గుర్తించారు. స్వామి వివేకానంద వారు తన 25వ ఏట కాషాయ వస్త్రాలు ధరించి కాలినడకన దేశమంతా పర్యటించారు. ఆధ్యాత్మికత మరియు భారతదేశ తత్వశాస్త్రం లేకుంటే ప్రపంచం అనాథగా మారుతుందని స్వామి వివేకానంద వారు దృఢంగా విశ్వసించారు. భారతదేశంలో మరియు విదేశాలలో రామకృష్ణ మిషన్ శాఖలను స్థాపించారు. స్వామి వివేకానంద వారు నిద్రలేమితో బాధపడ్డారు. తన జీవితపు చివరి రోజున స్వామి వివేకానంద వారు తన శిష్యుల మధ్య శుక్ల యజుర్వేదాన్ని వివరించారు. అతని శిష్యులు తెలిపిన వివరాల ప్రకారం వివేకానంద వారు తన చివరి రోజున అంటే జూలై 4, 1902న తన ధ్యాన దినచర్యను మార్చుకోలేదు. ఉదయం 2-3 గంటల పాటు ధ్యాన స్థితిలో ఉన్నారు. బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి జూలై 4, 1902 సంవత్సరంన సమాధిని తీసుకున్నారు. మరణానికి కారణం 3వసారి గుండెపోటు రావడమని కూడా చెప్తారు. బేలూరులోని గంగానది ఒడ్డున ఉన్న గంధపు చితిపై ఆయన అంత్యక్రియలు జరిగాయి. గంగానది అవతలి వైపు ఆయన గురువైన రామకృష్ణ పరమహంస వారికి 16 ఏళ్ల క్రితం అంత్యక్రియలు జరిగాయి. మరణించే నాటికి వివేకానంద వారి వయస్సు 39 సంవత్సరాలు. వివేకానంద వారు చివరి రోజుల్లో బేలూరు మఠంలోని తన మరణం గురించి చెప్తూ, నేను 40వ ఏడు చూడబోను, నా సందేశాన్ని అందించేశాను, ఇక వెళ్ళిపోవాలి. ఒక పెద్ద చెట్టు నీడన చిన్న చెట్లు మనజాలవు. ఇతరులకు చోటివ్వడానికి నేను ఖాళీ చేసిపోవాల్సిందే. మృత్యువు నా శయ్యి పక్కకు వచ్చేసింది. సరిపడేంత పని చేశాను. లోకహితార్థం నేను వనగూర్చిన తోడ్పాటును లోకమే గ్రహిస్తుంది కాక, కానీ దాని అనుపానులను అర్థం చేసుకోవడానికి సుదీర్ఘ కాలం పడుతుంది. మరణానికి నేను సంసిద్ధుడని అయ్యాను. గొప్ప తపస్సు, ధ్యానము నన్ను ఆవహించాయి. మరణానికి నేను సంసిద్ధుడని అయ్యాను. మరణం నన్ను సమీపిస్తున్నప్పుడు నా బలహీనతలు తొలగిపోతాయి. భయమో సంశయమో ఏది నాలో ఉండవు. బాహ్య ప్రపంచం నా చింతనలో నుండి అదృశ్యమైపోతుంది. మరణాన్ని ఎదుర్కొనడానికి నన్ను నేను సిద్ధం చేసుకోవడంలో నేను లీనమైపోతాను. నా శక్తి కొద్దీ పరిశ్రమించాను. దానిలో సత్యమైన బీజాలు ఏమైనా ఉంటే అవి మొలకెత్తుతాయి. నేను పనికిమాలిన స్వామిగా ఉండిపోలేదనే సంతృప్తి నా అంతరాత్మకు తెలుసు. నా వద్ద ఒక చిన్న పుస్తకం ఉంది. అది నాతో పాటు అన్ని సంవత్సరాలు ప్రపంచమంతా పర్యటించింది. 7 ఏళ్ల క్రితం దానిలో ఈ మాటలను వ్రాసిపెట్టుకున్నాను. నా పరంగా నేను సంతృప్తిగా ఉన్నాను. మా ప్రజలలో అనేకులలో జాగృతి కలిగించగలిగాను. అదే నాకు కావలసింది. విషయాలు దాని విషయాలను, కర్మ దాని కర్మను పట్టనివ్వు. ఈ లోకంలో నాకు బంధనాలు ఏవీ లేవు. నేను జీవితాన్ని తరించి చూశాను. అంతా స్వార్థమే. స్వార్థం కోసమే జీవితం, స్వార్థం కోసమే ప్రేమ, స్వార్థం కోసమే గౌరవం, సమస్తం స్వార్థం కోసమే. నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు స్వార్థం గురించి నేను ఏది చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది. ఏ దుష్కార్యాన్ని సైతం నేను స్వార్థం కోసం చేయలేదు. అందుకే నేను సంతృప్తి పడ్డాను. నేనేదో మహత్కార్యం
చాలా మంచి పని చేశానని భావించటం లేదు. కానీ లోకం అల్పం, జీవితం నీచం, బ్రతుకు క్షుద్రం. అయితే వస్తువుల స్వభావం నుంచి ప్రపంచం గురించి కాస్తైనా అర్థం చేసుకోవడం చాలా కష్టం. యావత్ జీవితం పరిశ్రమనానంతరం నేను కించిత్తు తెలుసుకోగలిగానని అనుకుంటున్నాను. ఆ జ్ఞానాన్ని లోకులకు అందిద్దామని ఆశిస్తుండగా పైనుంచి పిలుపు వచ్చింది. నాకున్న పనితనం గల నా వంటి 2-3 లభిస్తే ఈ లోకాన్ని నేను తలకిందులుగా చేసేవాణ్ణి. ఇప్పుడు నాకు కొంత ప్రశాంతత కావాలి. బాధ్యతను, కార్యభారాన్ని మోయగల శక్తి నాకిక లేనట్లు కనిపిస్తుంది. నేను ఇక కొంతకాలం జీవించాలంటే కొన్ని రోజుల విశ్రాంతి, ప్రశాంతత అవసరం. గురుదేవులకు జై, గురుదేవులకు జై. ఇక ప్రసంగాలు కానీ అటువంటి ఏవి కానీ లేవు, అంతా ప్రశాంతతే. కామినీ కాంచనలను, పేరు ప్రతిష్టలను లక్ష్య పెట్టక నా గురుదేవుల మాదిరి నేను ఒక యథార్థ సన్యాసిగా మరణిస్తానుగాక. నా మరణానంతరం ఇక వివేకానందులు రారని భావిస్తున్నావా? లోకానికి అవసరమైతే వివేకానందుల కొరత ఉండదు. 1000-లక్షలు వివేకానందులు ఉద్భవిస్తారు. పక్షులు ఒక చెట్టు కొమ్మ మీద నిద్రించి ప్రాతకాలంలో కిలకిల రావాలు చేసి విని వికాసంలోకి ఎగిరిపోతున్నట్లుగా ఉన్నది నా జీవితం. నాకు అనేక కష్టాలు వాటిల్లాయి, మహత్తరమైన విజయాలు కూడా చవిచూశాను. కానీ నా కష్టాలు, బాధలు లెక్కలోకి రావు. ఎందుకంటే నేను విజయం కూడా పొందాను కనుక. నా లక్ష్యాన్ని సాధించాను. దేనికోసం ఉచిత సాగర గర్భంలోకి మునిగాను, ఆ ఆణిముత్యాన్ని కనుగొన్నాను. నా కష్టాలు ఫలించాయి. నేను సంతృప్తుడయ్యాను. నా పాపకర్మ అనే మేఘం తొలగి అదృశ్యమవుతున్నట్లుగా నాకు కనిపిస్తుంది. నా పుణ్యకర్మ అనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. నేను ఇంతకు మునుపు ఎన్నటికన్నా ప్రశాంతంగా, నిశ్చితంగా ఉన్నాను. నా నావ ప్రశాంతమైన నౌకాశ్రయాన్ని సమీపిస్తుంది. అక్కడ నుండి ఇక ముందెన్నడూ దాన్ని విడిపోనక్కర్లేదు. జయం జయం జగజ్జనని. నాకు ఏ కోరిక లేదు, ఏ అభ్యుదయేచ్ఛ లేదు. జయం మాత. నేను శ్రీరామకృష్ణులు దాసుణ్ణి. నేను కేవలం ఒక యంత్రాన్ని. నాకు మరేమీ తెలియదు, తెలుసుకోగలడం కూడా లేదు. జయం జయం శ్రీ గురుదేవులకు. మాసిపోయిన బట్టను పారవేసినట్లు నేను ఈ శరీరాన్ని త్యజించి బయటికి పోవటం మంచిదని అయి ఉండొచ్చు. కానీ పని చేయడం మాత్రము విరమించను. భగవంతుణ్ణి తోడి ఐక్యాన్ని లోకంలోని 50 మందికి గుర్తించే వరకు నేను వారికి సర్వత్రా ప్రేరణ కలిగిస్తూనే ఉంటాను. మరణం గురించి తెలిపిన ఈ విషయాలన్నీ వివేకానంద వారి నా ఆత్మకథ పుస్తకం ద్వారా సేకరించడం జరిగింది. ఆధ్యాత్మిక, జ్ఞాన, భక్తి మార్గాలను మనకు అందించిన విశ్వగురువు స్వామి వివేకానందుల వారికి పాదాలకు నమస్కారం తెలుపుతూ స్వస్తి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంట్ను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయవలసి ఉంటుంది. ధన్యవాదాలు.